ఈ సంసార వృక్షము విచిత్రముగా ఉంటున్నది. వృక్షములన్నింటికి మొదలు క్రిందగాను శాఖలు పైభాగము ఉంటాయి. మొదలు ఎప్పుడు క్రింది భాగం, శాఖలు అంటే కొమ్మలు పైభాగంగా ఉంటాయి. దీనికి మొదలు పైభాగముగాను కొమ్మలు క్రింది భాగముగా ఉంటున్నది. ఇది అట్లుగా మొదలు ఆకులు కింది భాగం కొమ్మలు, ఇక కొమ్ములు క్రింది భాగంగా ఉంటున్నది. కొమ్ములు మొదలు పైభాగం ఈ అశ్వత్థ వృక్షానికి, అంటే ఇది రివర్స్. మర్రి చెట్టు, మర్రి చెట్టుకి ఎప్పుడు మొదలు ఎక్కడ ఉంటుంది? ఆకులపై నుంచి వస్తుంది మొదలు. సో ఇది రివర్స్ అవుతుంది మర్రి చెట్టు. ఈ సత్యము, దీనికి మొదలు పైభాగము కొమ్మలు కింది భాగము ఉంటున్నది. ఈ సత్యము నెరింగిన వాడే వేదసారము నెరింగిన వాడని ఋషులు వేదములను చెప్పుచున్నవి. అదే మాయ యొక్క మహిమ. ఒక జలాశయము యొక్క తూర్పు భాగమున నుండి పశ్చిమ భాగమునకు పోవుచుండు మనుష్యులను చూచినచో, లేక వృక్షాదులను చూచినచో తల క్రిందులుగా కాళ్ళు పైకి గాను కనిపించును. అలాగుననే మాయచే అనిత్యమైన ఈ లోకము సత్యమైనదిగా అజ్ఞాన దశలో తోచును. మాయ యొక్క మహిమను 4 విధములుగా పతంజలి మహర్షి యోగశాస్త్రంలో వివరించారు. అయితే నదీ తటకముకు, నది ఒడ్డుపైన నుంచి మనం వెళ్ళేటప్పుడు అవతలి వాళ్ళను మనం నదిలో నిశ్చలమైన నీటిలో చూసినప్పుడు తలలు కిందికి కాళ్ళు పైకి కనబడాలి. అదే ఈ మాయ ప్రభావం. దర్పణం, మనము చూస్తున్నది నిజము కాదని మనకు తెలుసు. నీటిలో తలలు కిందికి కాళ్ళు పైకి కనబడుతుంది. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఒక మాయచే కప్పబడింది. ఈ జగత్తు మనల్ని కనిపించే విధంగా ఏదైతే చేస్తుందో అదే మాయ. వాస్తవానికి ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరమాత్మ లేని చోటు అంటూ ఈ సృష్టిలో ఎక్కడా కూడా లేనే లేదు. అది తెలుసుకున్నవాడే జ్ఞాని. ఈ సృష్టిలో అక్కడక్కడ మీరు పదార్థాలను చూసి ఈ పదార్థం ఇది, ఆ పదార్థం ఇది, కొండలు ఇవి, వాగులు ఇవి, చెరువులు ఇవి, గట్లు ఇవి, వివిధ పదార్థాలుగా మీరు చూసినప్పుడు అది ప్రపంచ దృష్టిగానే మీకు కనిపిస్తుంది. వాస్తవముగా జ్ఞాని అన్నింటి లోపల పరమాత్మనే చూస్తుంది. కొండలలో పరమాత్మయే, వాగులలో పరమాత్మయే, దిక్కులలో పరమాత్మయే, అన్నింటా పరమాత్మ. పరమాత్మ లేని చోటే లేనే లేదు. కాబట్టి అతనికి కొండలు కనపడవు, వాగులు కనపడవు, దిక్కులు కనపడవు, తాను కనిపించాడు, ఎదుటివాడు కనిపించాడు. అన్నింటిలో ఒకటే దృష్టితో చూస్తుంటాడు. అదే పరమాత్మ. మనము అజ్ఞానికి, ఆ అజ్ఞానికి ఇది కొండ రూపంలో, వాగుల రూపంలో, వ్యక్తి రూపంలో, వస్తువు రూపంలో కనిపిస్తుంది. దృష్టి ఏవ సృష్టి అంటే మనం చూసే దృష్టిని బట్టి సృష్టి అనేది కనిపిస్తుంది. అదే ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం వివరణ. మనం చూసే దృష్టి సవ్యమైన దృష్టి, ఆత్మజ్ఞానమైన దృష్టి అయితే ఈ ప్రపంచమంతా కూడా ఆత్మమయమైన పరబ్రహ్మ స్వరూపమై కనిపిస్తుంది. అజ్ఞానంతో మాయతో కూడుకున్న మనుషులకు ఈ ప్రపంచమంతా కూడా నశించిపోయే రీతిగా ప్రాపంచిక దృష్టిలో రూపంలో వివిధ వస్తువుల రూపంలోనే కనిపిస్తుంది. ఏ విధంగానైతే ఒక నగం తీసుకున్నప్పుడు ఆ నగము లోపల కమలములు, ఆకులు, తీగలు, వివిధ రకాల
ఆకృతులు అనేటివి కనిపిస్తుంటాయి. ఆ నగని మనం వివిధ రకాల ఆకృతుల రూపంలో చూస్తే అది నగలాగానే కనిపిస్తుంది. జ్ఞానికి అది నగ కాదు, అది బంగారం అనే బంగార దృష్టితో చూస్తే, బంగారం అనే దృష్టితో చూస్తే అతనికి కేవలం ఆ ఆకృతులు కనిపించవు, కేవలం బంగారము మాత్రమే కనిపిస్తుంది. ఇది జ్ఞానం. ఆకృతులుగా కనిపించదు అజ్ఞానం. అంతే. చూస్తున్నది ఒక్కరే వ్యక్తి. ఒక దృష్టి ఆకృతులను చూస్తుంది, ఇంకొక దృష్టి బంగారం చూస్తుంది. చూసే వస్తువు మాత్రం ఒకటే, దృష్టి మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసేవాడి దృష్టి ఆకృతులను చూసినప్పుడు అజ్ఞానం, చూసేవాని దృష్టి బంగారంను చూసినప్పుడు జ్ఞానం. ఇంతే. జ్ఞానము అనేది అక్కడ వ్యాప్తమై ఉన్నది. ప్రపంచంలో, సృష్టిలో అంతటా కూడా, నీలో కూడా, నాలో కూడా జ్ఞానము అనేది వ్యాప్తి, సర్వవ్యాపకము అయి ఉన్నది. మనము మాత్రం దానికి అటాచ్మెంట్ కాలేదు, దాన్ని మనం తెలుసుకోలేదు. అంతే. జ్ఞానం అక్కడే ఉన్నది. చూడండి, డిగ్రీలు చదువుతున్నారు, కొంతమంది పీజీలు చదువుతున్నారు. ఎక్కడి నుంచి చదువుతున్నారు? మన మేధస్సులోనే చదువుతున్నారు, మన మేధస్సులోనే నింపుకుంటున్నాం. అది ఆల్రెడీ అక్కడ ఉన్నది, దాన్ని మనం ఫీడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని తెలుసుకుంటున్నామో, ఇది ఇట్లా, అది అట్లా, ఓకే, ఈ వస్తువుని ఇట్లా చేయాలి, ఆ వస్తువుని అట్లా చేయాలి. దానికి ప్రాక్టీస్ చేస్తున్నాం మెదడుకి, మనస్సు. ఆ జ్ఞానము అనేది మనసుకి ఎప్పుడో ఉన్నది, కానీ దానికి ప్రాక్టీస్ లేదు. ఆ ప్రాక్టీస్ని మనం మనసు డైలీ మనం దానికి అప్పైపు పని దానికి అభ్యాసపూర్వకంగా తెలియజేస్తుంది. అదే ఇక్కడ మనం పరమార్థంగా చేస్తున్నాం. జ్ఞానం అనేది సర్వవ్యాపకమైనది, అంతటా ఉన్నది, అందరి ఉన్నది. కేవలం ఏమిటంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, సూర్యోదయం జరుగుతుంది, వెలుతురు వస్తుంది, ఆ తర్వాత సూర్యాస్తమయం జరుగుతుంది, చీకటి వస్తుంది. సూర్యోదయం ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని తెలుసుకుంటే అది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని గంటల తర్వాత సూర్యోదయం అయిపోతుంది, సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి ఎంతసేపు ఉంటుంది, దాని గురించి తెలుసుకుంటే నీకు తెలుస్తుంది. నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి అక్కడ నీకు తెలియజేయడం జరుగుతుంది. నువ్వు తెలుసుకున్నంత మాత్రాన సూర్యోదయం ఆగడం లేదు, రాత్రి ఆగడం లేదు, అవి డైలీ జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో అప్పుడు నీకు మాత్రమే తెలుస్తుంది తప్ప అది ఎప్పుడు నిరంతరం జరిగే చక్రమే. సూర్యుడు, భూమి, చంద్రుడు ఇవన్నీ ఆల్రెడీ వాటి పనులు చేసుకుంటున్నాయి. వాటి గురించి నువ్వు తెలుసుకోలేదు, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు అంతే. ఆ జ్ఞానం అక్కడ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త యాపిల్ పైకి ఎగిరేసింది, కింద పడ్డది. అరే ఎందుకు పడ్డది అని చెప్పించి ఆయనకు అప్పటిదాకా తెలియలే. అది ఆ జ్ఞానం అప్పుడు ఆల్రెడీ ఉన్నది, అంత సృష్టి ప్రారంభం నుంచి జ్ఞానం ఉన్నది. అతనికి తెలియలేదు, మనకి తెలియలేదు. యాపిల్ ఎగిరేస్తే మళ్ళీ కింద పడుతుంది, ఎందుకు పడుతుంది అని అతను ఆలోచించాడు. ఎందుకు పడుతుందని ఆలోచించేసరికి భూమికి ఒక విచిత్రమైన శక్తి ఉంది, అదే భూమి ఆకర్షణ శక్తి అని అతను అప్పుడు తెలుసుకున్నాడు. అది ఆల్రెడీ అంతకుముందు నుంచే ఉన్నది. ఆ జ్ఞానాన్ని అప్పుడు ఆయన తెలుసుకొని అదే విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అంటే జ్ఞానము ఆయన తెలుసుకున్నప్పుడు మాత్రమే వచ్చిందా? లేదు, అంతకుముందు కూడా ఉన్నది, సృష్టి ప్రారంభం నుంచి ఉన్నది. అది ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడో అతనికి అప్పుడు తెలిసింది. ఆయన ద్వారా మనకు తర్వాత
పుస్తకాల ద్వారానో మరొక దారి గురువుల ద్వారానో నా వంటి వాళ్ళ ద్వారానో మీకు తెలిసింది తర్వాత. అంత మాత్రాన అంతకుముందు మనకు తెలియకముందు ఆ జ్ఞానం లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆ జ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, సృష్టి ప్రారంభం నుంచే ఉంది. మనం తెలుసుకోవడం లేట్ చేసినాం అంతే. అర్థమైంది? సో ఇది ఇక్కడ పాయింట్. జ్ఞానము అనేది, ధర్మము అనేది ఎప్పటి నుంచో ఉంది, మనం తెలుసుకోవడం లేదు, మనం పాటించడం లేదు. కాబట్టి మనకు దానికి సంబంధించిన ఫలితాలు రావడం లేదు. ఇదే మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే ఒక శాస్త్రవేత్త మనకు ఆ భూమి ఆకర్షణ శక్తిని గురించి తెలియజేయడం జరిగిందో, అదేవిధంగా స్వయంగా పరమాత్మని శ్రీకృష్ణ అవతారము తీసుకొని అర్జునుడిని ముంగడబెట్టుకొని మనకు పరమాత్మ బోధ చేయడం జరిగింది. తెలుసుకోవాలని ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని మనకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అని 18 అధ్యాయాలుగా ఈ పరమార్థ జ్ఞానాన్ని 18 అధ్యాయాలుగా మనకు బోధించడం జరిగింది. మళ్ళీ ఇందులో తెలుసుకోవడంలో రకరకాలు ఉంటారు. ఒకడికి ఇది ఇష్టము, ఒకడికి అది ఇష్టం. ఇప్పుడు నాకే సీతాఫలం అంటే ఇష్టం, ఇంకొకటికి యాపిల్ అంటే ఇష్టం, ఇంకొకటికి బనానా అంటే ఇష్టం. అన్ని పనులే మరి. ఒకడికి ఒక రకమైన ఇష్టం ఉంటుంది, ఒకడికి ఒక రకమైన తిట్టు ఉంటాడు. ఆ విధంగా 18 అధ్యాయాలు చెప్పడం జరిగింది. మరి 18 అధ్యాయాలు ఎందుకు ఇప్పుడు ఒకరి కోసం ఒక యుగం సరిపోతుంది కదా అంటే అర్జునుడికి చెప్పలేడు, జీవకోటి అందరికీ చెప్పిండు. జీవకోటిలో ఎన్నో కోట్ల మంది జీవకోటులు ఉంటారు కాబట్టి వాళ్ళందరి లోపల ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో, ఎవరికి ఏ మార్గం అవలంబించడానికి అవకాశం ఉంటుందో అనేది కాలానుగుణంగా దొరుకుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి సరిపోయే విధంగా మ్యాచ్ అయ్యేటట్టు ఆ యోగం ఏర్పడుతుంది. కాబట్టి 18 అధ్యాయాలు అన్నీ ఉన్న అధ్యాయాలన్నీ చెప్పాడు. అందులోంచి మనం సెలెక్టివ్ మనకు నచ్చింది సెలెక్టివ్గా ఉపయోగించుకొని మనకు నచ్చిన మార్గంను ఎంచుకొని ఆ పరమాత్మను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది భగవద్గీత యొక్క మెయిన్ పర్పస్. ఈ దాన్ని గురించి చాలా తక్కువ మంది చెప్తుంటారు. అసలు విషయం ఏంటంటే ఎన్నో రకాల జీవాలు ఉంటాయి, ఎన్నో రకాల ప్రాణికోట్లు ఉంటాయి. కేవలం మనుషులే కాదు, మనుషులలో కూడా ఎన్నో రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి వ్యక్తిత్వాలకు తగ్గట్టుగా, వాళ్ళందరి భావనలకు తగ్గట్టుగా 18 అధ్యాయాలు 18 యోగాలను మనకు చెప్పాడు. అందులో నీకు నచ్చిన, నీకు కన్వీనియంట్గా ఉన్న యోగంను ద్వారా నువ్వు ఉపయోగించుకొని, నీకు వీలైనది ఉపయోగించుకొని అల్టిమేట్గా నువ్వు చేరుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ. ఒకరు భక్తి యోగం ఉపయోగించుకొని చేరుకుంటారు, మరొకరు కర్మయోగం ఉపయోగించుకొని చేరుకుంటారు, ఇంకొకరు జ్ఞానయోగం ఉపయోగించుకొని చేరుకుంటారు, ఒకరు నిష్కామ కర్మయోగం ఉపయోగించుకొని చేరుకుంటారు. చేరుకునే మార్గం వేరేదైనా చేరుకోవలసిన గమ్యం ఒకటే అనేదే ఈ భగవద్గీత. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. చేరుకోవలసిన మార్గాలను చెప్పి చేరుకోవలసిన గమ్యం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మార్గమును ఎంచుకొని గమ్యమును చేరుకోవాలి అనేది ఈ భగవద్గీత ద్వారా మనకు ఆ పరమాత్మ చెప్పడం జరిగింది. ఒక్కరికి చెప్పాలనుకుంటే ఒక అధ్యాయం సరిపోతుంది. కాబట్టి పరమాత్మ ఉన్న అధ్యాయాలు, ఉన్న యోగాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే జీవకోటికి ఆ పరమాత్మ ఈ భగవద్గీతను చెబుతున్నాడు. అది మీరు గమనించుకోవాలి. జీవకోటి అంటే ఎవరు? నాకు, మీకు కూడా. అందుకే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను మీకు చెప్పడానికి. ఇక